సో మనము మార్క్ 11వ అధ్యాయము 23వ వచనాన్ని ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పేసి ప్రభు ఈరోజు మీతో ఆయన మాట్లాడుతున్నాడు. ఇంకా చూడండి, వై ఈస్ గాడ్ టెలింగ్ యూ టు స్పీక్? సి, వెనెవర్ యూ స్పీక్ దెర్ ఈస్ అ పవర్ దట్ ఈస్ బీయింగ్ ఆల్వేస్ రిలీజ్డ్. మీరు మాట్లాడేటప్పుడంతా కూడా ఏమవుతుంటుందంటే ఏదో ఒక శక్తి మీలో నుండి బయటికి అది వెళ్తుంటుందండి. అంటే దాన్ని ఎలా చెప్పాలని నేను ఆశపడుతున్నానంటే, ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరందరూ ఏ వ్యాధితో వారు బాధపడుతున్నారో, ఏ శ్రమతో వారు బాధపడుతున్నారో మనం ఏం చూస్తున్నామంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు. మన క్రిస్టియన్స్ మనం ఏం చేస్తాం తెలుసా? అంటే చేయటం తప్పు కాదు, కానీ మనం ఏం చేస్తామంటే ఉపవాస ప్రార్థన అని చెప్పేసి గంటలు ప్రార్థిస్తాం. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేశాడు తెలుసా? బైబిల్ గ్రంథంలో ఏ సమస్య వచ్చినా దాని దగ్గర వెళ్ళి ఆయన మాట్లాడాడు. ఫర్ ఎగ్జాంపుల్, మనం బైబిల్లో మనం ఏం చూస్తున్నామంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన వెళ్తున్నాడు, వెళ్ళి ఆ గుడ్డివారిని ఆయన చూస్తున్నాడు. చూసి ఏమంటున్నాడంటే, మీకు చూపు వచ్చేసింది అంటున్నాడు. వెంటనే చూపు వచ్చేసింది, అంతే. ప్రార్థించలే, కూర్చొని గంటలు ఇప్పుడు ఉపవాస ప్రార్థన పడుతున్నాం, ఇంకా 4 వారాల తర్వాత మీ కళ్ళు తెరవబడుతాయి అని అన్నాడా? నో. సమాధి దగ్గర ఆల్రెడీ 4 days తర్వాత లాజర్ దగ్గర ఆయన వెళ్ళాడు. వెళ్ళి ఇంకో 10 రోజులు ఆగుదాం, ఏది ఆల్రెడీ స్మెల్ వస్తుందంట లాజర్ యొక్క డెడ్ బాడీ నుంచి. కానీ మనం ఏం చూస్తున్నామంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడ వెంటనే అక్కడ నిలబడి ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు. అలాగే బైబిల్ గ్రంథంలో 33 డాక్యుమెంటెడ్ మిరాకిల్స్ ఉన్నాయండి. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు 33 మిరాకిల్స్ బైబిల్లో ఆయన చేశాడు. ఆ 33 ఎగ్జాంపుల్స్లో కూడా మనం ఒక్కటి కామన్గా మనం ఏం చూడగలుగుతాం తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడాడు. ఏం చేశాడు? మాట్లాడాడు. సో నేను ఎందుకు ఇది నేను మీకు చెప్తున్నాను తెలుసా? విశ్వాసము మేనిఫెస్ట్ అవ్వాలంటే, అంటే విశ్వాసము మనం అనుకున్నది మన జీవితంలో అది నెరవేరాలంటే మనం ఏం చేయాలి తెలుసా? మాట్లాడాలి. విశ్వాసము ఎప్పుడు మేనిఫెస్ట్ అవుతుందంటే, అది మాట్లాడినప్పుడు మాత్రమే అది మేనిఫెస్ట్ అవుతుంది. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూలోకాన్ని అన్నిటినీ ఆయన సృష్టించేటప్పుడు మనం ఏం చూడగలుగుతున్నామంటే, ఆయన వట్టిగా ఆయన మాట్లాడలేదు, కానీ ఈ సూర్యుడు ఇలా ఉండాలి అని చెప్పేసి నమ్మి ఆయన పలికాడు. ఎంతమందికి అర్థమైంది? ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన వెళ్ళాడు. ఏ స్వస్థత అవ్వాలన్నా, ఏ ఒక్క విడుదల అవ్వాలన్నా కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఏం చేశాడంటే, ఆయనలో ఉన్న విశ్వాసము అది విడుదల అవ్వాలంటే ఆయన ఏం చేశాడంటే మాట్లాడాడు. ఎందుకంటే విశ్వాసము పెంచటం ఒకటి, విశ్వాసాన్ని విడుదల చేయటం ఇంకోటి. సో ఈ విశ్వాసము మన జీవితంలో మనం ఎలా పెంచగలుగుతాం? దేవుని యొక్క వాక్యము వినటం ద్వారా మనం మన యొక్క విశ్వాసాన్ని మనం పెంచగలుగుతాం. కానీ ఆ విశ్వాసం పని చేయాలంటే ఏం చేయాలి తెలుసా? మాట్లాడాలంట. వెన్ యూ స్పీక్ ఓన్లీ ద ఫెయిత్ మేనిఫెస్ట్. నా దగ్గర విశ్వాసం ఉంది 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 అని చెప్తే ఆ విశ్వాసం పని చేయదండి. ఎప్పుడు పని చేస్తుంది తెలుసా? మీరు మాట్లాడినప్పుడు. ఏం చేసినప్పుడు? మీరు మాట్లాడినప్పుడు. ఎవరితో మాట్లాడాలి? అందరు ఎవరితో మాట్లాడతారంటే పాస్టర్తో మాట్లాడతారు. అందరూ ఏమనుకుంటారంటే, పాస్టర్ దగ్గర చెప్తే మన జీవితంలో ఉన్న బాధలంతా పోతుంది అనుకుంటారు. అంటే ఇప్పుడు నేనున్నా, ప్రేయర్కి ఎవరైనా వస్తారు, వాళ్ళ జీవితంలో జరిగిన అన్నీ చెప్తారు అన్నమాట. నేను కూడా వింటూ ఉంటా, సరే అన్నీ వింటూ ఉంటా.
మీరు మీ పాస్టర్ దగ్గర మీరు మాట్లాడే బదులు మీ పర్వతంతో మీరు ఇప్పుడు మాట్లాడి ఉంటే అది ఎప్పుడో అది బయటికి వెళ్ళేది. అది హల్లెలూయా. అంటే ఇక్కడ ప్రేయర్కి రాకుండా నేను చెప్పట్లేదు, కానీ నేనేమంటున్నానంటే ఇఫ్ యూ కుడ్ స్పెండ్ టైమ్ స్పీకింగ్ టు యువర్ మౌంటైన్, మీ పర్వతముతో మీరు విశ్వాసముతో మీరు మాట్లాడటం మీరు ప్రారంభిస్తే మీ జీవితంలో మీరు ఒక మార్పు మీరు చూడటం మీరు ప్రారంభిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. యూ హ్యావ్ టు స్పీక్ విత్ బిలీఫ్. మీరు నమ్మకముతో మీరు ఎప్పుడు దాన్ని మీరు మాట్లాడటం మీరు ప్రారంభిస్తారో అది మీ జీవితంలో తప్పకుండా అవ్వటం అది స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సి, నేను చర్చ్ అంటే నేనేం నమ్ముతానంటే ఇది మీకు ఒక స్కూల్ లాగా. చర్చ్ అనేది స్కూల్ లాగా. స్కూల్లో ఏం చేస్తారు? నేర్పిస్తారు. కానీ ఎగ్జామ్ రాసేది వాళ్ళే రాస్తారా? అలాంటి స్కూల్ ఉంటే కొద్దిగా చెప్పండి, నా నెక్స్ట్ జనరేషన్ అక్కడనే పంపించాలి. అంటే ఏమంటున్నా, స్కూల్ దేనికి పంపిస్తారు? నేర్చుకోవటానికి పంపిస్తారు. కానీ నేర్చుకున్న తర్వాత ఎగ్జామ్స్ ఎవరిని రాయమంటారు? పిల్లల్నే రాయమంటారు కదండి. ఇంకోటి నేను కూడా ఏమన్నా మీకు తెలియజేస్తున్నానంటే వీఆర్ ఆల్వేస్ దేర్ టు ప్రే ఫర్ యూ. మేము ఎప్పుడు కూడా మీ కొరకు ప్రార్థించడానికి మేము ఉన్నాము. మీరు నమ్మరు, కానీ నేను ప్రభు దగ్గర ఏం అడుగుతున్నాను తెలుసా? ప్రభు, మా సండే సర్వీస్లో వచ్చే వారందరినీ కూడా మీరు దీవించాలి ప్రభు. హల్లెలూయా. ఆర్థికంగా నువ్వు దీవించాలి, వారి యొక్క పిల్లలను ఉన్నత స్థానంలో నువ్వు పెట్టాలి. హల్లెలూయా. ప్రతిరోజు కూడా నేను ఆలోచిస్తాను, ప్రభు నాకు బయట నుంచి కాదు కానీ మా సంఘంలో ఉన్నవారే దీవించబడాలి. హల్లెలూయా. ప్రతిరోజు కూడా ప్రభు యొక్క సన్నిధిలో నేను అడుగుతూనే ఉంటాను, ప్రభు తప్పకుండా అందరు దీవించబడాలి, ఉన్నత స్థానంలో వారు ఉండాలి. హల్లెలూయా. ఎస్, ప్రతిరోజు కూడా మరి నేను ప్రార్థన చేసేటప్పుడు ఒక పాయింట్ మన చర్చ్ కూడా ఉంటుంది అన్నమాట. నేను ఎందుకు ఇది నేను మీకు తెలియజేస్తున్నానంటే, సి, ఈవెన్ గాడ్ వాంట్స్ యూ టు స్పీక్ టు యువర్ మౌంటైన్. హల్లెలూయా. మీరు మాట్లాడండి, ప్రభు తప్పకుండా మీ జీవితంలో ఆ మార్పుని ఆయన తీసుకురావటం మీరు చూస్తారు. హల్లెలూయా. ఏమని మీరు మాట్లాడాలి? ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పిచ్చుడు అని అనుకున్నా పర్వాలేదు, ప్రభువా మా ఆర్థిక స్థితి ఈ రోజు నుంచి అది మారుతుంది, ప్రభువా మా పిల్లల జీవితం ఈ రోజు నుంచి మారుతుంది, ప్రభువా నా భర్త ఈ వ్యసనంలో ఆయన ఉన్నాడు కానీ ఆయనకు త్వరలో దాంట్లో నుంచి విడుదల వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మీరు మీ యొక్క పరిస్థితులతో మీరు ఎప్పుడు మాట్లాడతారో అవి కూడా వింటాయి. హల్లెలూయా, అవి కూడా వింటాయి. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.